Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Etugunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లెల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. లొల్లా వాడపల్లి మార్గంలో 3.80 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జికి ఆయన మంగళవారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే లొల్ల మీద నుండి వాడపల్లి వెళ్లే భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. అనంతరం ముచ్చిలి గ్రామంలో ముదునూరి వీరబాబు సొంత నిధులు 5 లక్షలతో నిర్మించిన మంచినీటి కుళాయిని ప్రారంభించారు. వేసవిలో తాగునీటి కొరత రాకుండా ఈ కుళాయి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ముదునూరి వీరబాబును అభినందించారు. ఈ కార్యక్రమంలో వాడపల్లి దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కంటంశెట్టి శ్రీనివాస్, కాయల జగన్నాథం, ఆదిరేపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూసంపూడి రామకృష్ణ పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న గౌరవ ట్రస్ట్ బోర్డు చైర్మన్, దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు శ్రీ ముదునూరి వెంకటరాజు గారు, పాలక మండలి సభ్యులు, డిప్యూటీ కమిషనర్ శ్రీ చక్రధరరావు గారు, వేదిక 50 మంది పెద్దలు, గ్రామ సర్పంచ్ గారు, అధికారులు, ఏదైతే 28వ తేదీన ప్రారంభించబడుతున్నటువంటి స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో దశమి శనివారం 28వ తేదీన స్వామివారి యొక్క ధ్వజారోహణంతో సాయంత్రం 5 గంటలకు ప్రారంభించడం, 3వ తేదీ వరకు కూడా ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం 7 రోజుల పాటు స్వామివారి తీర్థం, రథోత్సవం, కళ్యాణం, వనవాహన మహోత్సవం, సదస్యం, తెప్పోత్సవం, మహాపూర్ణావతి, చక్రస్థానం, శ్రీ స్వామివారి యొక్క శ్రీ పుష్పయోగం కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఆ కార్యక్రమాలు దిగ్విజయంగా విజయవంతంగా నిర్వహించుకోవాలని సమావేశంలో మనం చర్చించుకున్నాం. అధికారులందరూ కూడా వారి యొక్క కార్యాచరణ వారు చెప్పడం జరిగింది. ఇది నోటిఫైడ్ ఫెస్టివల్. గౌరవ శాసనసభ్యులు ఆదివారం కృష్ణ ఏటా జరిగే స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు భాగంగా ఈ నెల 2వ తారీఖు నుండి ప్రారంభమై 3 కార్యక్రమాలు బడ్జెట్ పండుగ చేత జరపబడుతున్నవి. ఇందులో ముఖ్యంగా 2వ తారీఖు శనివారం సాయంకాలం బలిహరణ, ధ్వజారోహణ అతోటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. 29వ తారీఖు ఏకాదశి ఆదివారం 1 గంటకి స్వామివారి రథోత్సవం, తదనంతరం 6:30కి అమ్మవారు స్వామివారు కలిసి కళ్యాణ నిర్వహించడం, 8 గంటల నుంచి కళ్యాణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అలాగే 33-26 ద్వాదశ సోమవారం స్వామివారి పునరోత్సవం చాలా స్వామివారికి అతి ముఖ్యమైనది, అతి ప్రీతిపరమైన పునర్వారం సేవ జరుగుతుంది. అలాగే 35 త్రయోదశి మంగళవారం సదస్సు